యేసును చూడాలి అని అనుకుంటే స్వయముగా యేసునే చూడాలి కానీ యేసు చుట్టూ ఉన్న గుంపు ద్వారా చూడాలి అని ఆశపడకూడదు. నేను చిన్నప్పుడంతా మంచిగా సండే స్కూల్‌కి వెళ్ళేవాడిని. చర్చ్ పనులు, సండే స్కూల్ పనుల్లో మంచిగానే ఏకీభవించేవాడిని. కానీ మా చర్చ్‌లో పలానా వాళ్ళని బట్టి, పలానా వాళ్ళు బిహేవియర్‌ని బట్టి నేను చర్చ్ నుంచి దూరంగా వచ్చేసాను. అలా క్రీస్తు నుంచి వేరుపడ్డాను అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? షలోమ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? మీరు గనక ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే బైబిల్ ఒక వ్యక్తి గురించి ప్రత్యేకంగా చెప్తూ ఉంది. ఆయనే జక్కయ్య గారు. జక్కయ్య ఎప్పుడైతే యేసును చూడాలి అని అనుకున్నాడో ఆయనకి తెలుసు. తన హైట్‌ని బట్టి యేసు చుట్టూ ఎప్పుడు ఒక గుంపు ఉంటారు. ఆ గుంపును బట్టి తను స్వయంగా యేసుని చూడలేడు అని. ఆ విషయం తెలిసిన జక్కయ్య చేసిన మొట్టమొదటి పని ఆ గుంపు నుంచి వేరుగా వచ్చేసాడు. ఆ గుంపు నుంచి ఇంకొంచెం ఎత్తుకెళ్ళాడు. అక్కడి నుండి యేసును స్వయముగా చూడగలిగాడు. అర్థమవుతుందా అండి? ఈ జక్కయ్య మనకొక విషయాన్ని నేర్పిస్తూ ఉన్నాడు. యేసును చూడాలి అని అనుకుంటే స్వయముగా యేసునే చూడాలి కానీ యేసు చుట్టూ ఉన్న గుంపు ద్వారా చూడాలి అని ఆశపడకూడదు. వాళ్ళతో కూర్చుని వాదన చేయకూడదు. ఎందుకు అంటే వాళ్ళని అలానే విడిచిపెట్టి ఇంకొంచెం దూరంగా వచ్చి యేసును తనంతట తానుగా స్వయంగా చూడడానికి ఇష్టపడ్డాడు. మీరు కూడా ఒకసారి ఆలోచించండి. ఇప్పటి వరకు పలానా వారి ద్వారా యేసుని చూస్తూ ఉన్నారేమో, ఇక నుంచి క్రీస్తుని చూడాలి అని ఆశపడుతున్న వాళ్ళారా, క్రీస్తుని చూడడానికి పలానా చర్చ్ మెంబర్స్‌నో, లేదు పలానా పాస్టర్స్‌నో, పలానా వ్యక్తులను చూసి క్రీస్తు ఎవరో అన్నదానికి నిర్ధారణకు రాకండి. నిజమే, క్రీస్తుని పరిచయం చేయడానికి వీళ్ళు అవసరం కానీ క్రీస్తు ఎవరో తెలుసుకోవాలంటే స్వయముగా ఆయన్నే చూడడానికి ఇష్టపడండి. ఎవరో పూర్తిగా తెలుసుకోవడానికి వ్యక్తిగతంగా మాత్రమే తెలుసుకోగలం. అప్పుడు మాత్రమే క్రీస్తు అంటే ఏంటో పూర్తిగా మనకు అర్థమవుతూ ఉంటుంది. వాక్యము ద్వారా క్రీస్తుని ఎవరో స్వయంగా మీరే తెలుసుకోండి. ఈరోజు ప్రశ్న: బైబిల్లో రాయబడిన జక్కయ్య యొక్క వృత్తి ఏమిటో తెలిసిన వాళ్ళు కమెంట్ చేయండి.